గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్. అందరికీ 8 minutes ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంది. బట్ దాంట్లో ఇంకొద్దిగా ఎక్స్పర్ట్స్ కానీ బ్రీఫ్గా వెళ్తే హౌ టు ఎలాబరేట్ ద 8 minutes ప్రెజెంటేషన్ అంటే మనం జనరల్గా మన ప్రొడక్ట్స్ పెట్టేసి దాని గురించి చెప్తూ ఉంటాం. బట్ దానికన్నా ఇంకా బ్రీఫ్గా వెళ్తే ఏంటంటే మనం చెప్పే ప్రొడక్ట్స్ కానీ నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ అనేది అందరికి అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ వన్ బ్రీఫ్ అబౌట్ మన గురించి 8 minutes ప్రెజెంటేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ గురించి ఫస్ట్ చిన్న బ్రీఫ్ ఇవ్వాలి. ఆ బ్రీఫ్ అండ్ ఆల్సో అవర్ లొకేషన్, మన లొకేషన్ ఎక్కడుంది, ఇదంతా జస్ట్ ఒక 1 minute క్లోజ్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి మన ప్రొడక్ట్స్ గురించి వాట్ ఈజ్ అవర్ ప్రోడక్ట్, మనం ఏం ప్రోడక్ట్ చేస్తున్నాం అనేది జస్ట్ ఒక 2 minutes మన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ఆ ప్రొడక్ట్స్లో స్పెషాలిటీ ఏంటి, ఆ స్పెషాలిటీలో ఎలాంటి స్పెషాలిటీ ఉంటుంది, మన స్పెషాలిటీ ఏంటి, ప్రొడక్ట్ స్పెషాలిటీ ఏంటి అనేది ఒక 1 minute అండి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈజ్ మన బిజినెస్లో సక్సెస్ స్టోరీ ఏంటి. మనం రెగ్యులర్గా చేసే బిజినెస్లో ఎక్కడో అక్కడ కొద్దిగా బెటర్గా ప్రాఫిట్ వైజ్గా కానీ లేకపోతే మంచి కస్టమర్కి మనం వాళ్ళు అడిగింది ఇన్ టైంలో ఇచ్చినట్టుగా కానీ ఏదైనా హ్యాపీగా ఫీల్ అయిన ఏదో ఒకటి ఉంటాయి కదా, పాయింట్స్ ఉంటాయి కదా, అవి ఒక 1.5 minute క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ రిఫరల్స్. మనకేం రిఫరల్స్ కావాలి అంటే జనరల్గా మనం 30 seconds చెప్పుకునే రిఫరల్స్ కన్నా ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా టైం ఉంటుంది కాబట్టి ఒక 1 minute రిఫరల్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. అండ్ 6th పాయింట్ ఈజ్ కాల్ టు యాక్షన్. అంటే మనం నంబర్ సేవ్ చేసుకోమని, ఓకే, అండ్ రిఫరల్స్ ఇవ్వమని, లింక్స్ ఇవ్వమని, లీడ్స్ ఇవ్వమని, ఎట్లాంటి లీడ్స్ కావాలి, ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి లింక్స్ కావాలి అనేది మనము అడగచ్చు ఒక 30 seconds. అండ్ లాస్ట్ పాయింట్ ఈజ్ క్లోజింగ్ అండ్ థ్యాంక్స్. అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన గ్రూప్కి థ్యాంక్స్ చెప్పుకోవటం, ఆర్గనైజర్కి థ్యాంక్స్ చెప్పుకోవటం, పిఎస్టీస్కి థ్యాంక్స్ చెప్పుకోవటం, ఇవన్నీ ఒక 30 seconds క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 8 minutes ప్రెజెంటేషన్, ఏది ఎంతసేపు ఎలా ఇచ్చుకోవాలనే దాని గురించి. అండ్ నెక్స్ట్ వచ్చి 30 seconds చెప్పచ్చుగా.